నటుడు అల్లు అర్జున్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'పుష్ప 2' సినిమా విడుదల నేపథ్యంలో సంధ్యా థియేటర్ వద్ద ప్రేక్షకుల మీద లాఠీచార్జ్ జరిగింది. అయితే లాఠీచార్జ్ వల్లే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిందని, అందుకే మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని లాయర్ రామారావు ఎన్‌హెచ్‌ఆర్‌సీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తాజాగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్వీకరించింది. దీంతో తెలంగాణ డీజీపీతో పాటు హైదరాబాద్ సిపికి నోటీసులు జారీ చేసింది. సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి లాఠీచార్జ్ ఘటన మీద వివరించాలని ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. కాగా 'పుష్ప 2' విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపింది. రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా ఈ అంశం కారణమైంది. అయితే ఆ తర్వాత కేసు అనేక మలుపులు తిరుగుతూ ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ మీద బయటున్నారు. మరోపక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయన నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్‌కి వెళ్లారనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. భారీ ట్విస్టుల మధ్య అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకొచ్చారు. థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో మహిళ మరణించినటువంటి ఘటనని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్‌తో పాటు ఇండస్ట్రీ పెద్దలు విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్ టికెట్ రేట్ల పెంపు ఉండదని, అనుమతి ఇవ్వబోదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి తన మీద చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్‌గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింతగా పెరిగి ముదిరింది. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తీరు మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. అల్లు అర్జున్‌కి బలుపు ఉందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ బలుపు గురించి హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఆమె అల్లు అర్జున్‌కి మద్దతుగా నిలిచారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్ యాంటీగా ఒకటే పోస్ట్‌లో కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ స్పూన్‌తో కాదు డైమండ్ స్పూన్‌తో పుట్టాడు. అతనికి యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పే ఉందంటూ తాను పోస్ట్ చేసినటువంటి వీడియోలో ఆమె తెలిపారు. అల్లు అర్జున్ మీద మరో నటి శ్రీసుధ కూడా తనదైన శైలిలో స్పందించారు. అల్లు అర్జున్‌లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు కూడా ఉన్నా తప్పులేదని క్యాప్షన్ పెట్టి తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ యొక్క మేనరిజం షేర్ చేసిందామె. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.